సాతాను. ఒకవేళ సాతాను వచ్చి మనల్ని ఏమైనా ప్రలోభ పెడితే నువ్వు గర్వించక్కర్లేదు, మా ప్రభు సెలవు మీద వచ్చావు, మా సెలవు మీద పారిపోవలసిందే అని చెప్పాలి ధైర్యంగా. అందుకే దాన్ని ఏమనాలంటే గెట్అవుట్ అనాలట. అది ఎప్పుడైతే ఎన్నో ప్రలోభాలు పట్టుకొచ్చి మన దగ్గరికి పట్టుకొచ్చి మనం ఆఫ్ చేయాలనుకుంటుందో గెట్అవుట్ అనాలట. వెంటనే దాన్ని గెట్అవుట్ చెప్పాలన్నమాట. గెట్అవుట్ అంటే పొమ్ము అని. వెంటనే వాడు ఏం చేస్తాడో తెలుసా, వాడు పారిపోతాడు. ఇంగ్లీష్ రాని వారు కూడా ఏమనాలంటే గెట్అవుట్ అనాలి. ఆ మాత్రం మాట రాదా? ఎంతమంది ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు. రాని వాళ్ళందరికీ కూడా ఎన్నెన్నో ఇంగ్లీష్ మాటలు వస్తున్నాయి. వాళ్ళకి తెలుగు రాకపోయినప్పుడు కూడా ఇంగ్లీష్ మాటలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. అందుకే ఏమన్నాడంటే గెట్అవుట్ అని గట్టిగా చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక పిశాచి మీ తలంపుల ద్వారా ఏమంటారో తెలుసా, దగ్గరికి వస్తుంది, ప్రలోభ పెడుతుంది, ఆవాసం నివాసం చూపిస్తుంది. గెట్అవుట్ అంటే చాలా అది పోతుంది. ఇంకా మన దగ్గరని పోవటం అంటే పారిపోతుంది అన్నమాట. ఇంకా వెనక్కి చూడకుండా కూడా పోతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక మరి సాతానుడు అలా విధంగా వచ్చి మనం ఏం చేస్తాడు, రెండవదిగా ఏం చేస్తాడో తెలుసా, నువ్వు పాపివి, నీకు మారు మనసు లేదు, ఎందుకు కూర్చున్నావు, ఎందుకు చేస్తున్నావు అని తొలిచేస్తూ ఉంటుంది అన్నమాట మన చెబుల్లో. అది మారు మోగిస్తూ ఉంటుంది ఈ మాటలు. నువ్వు పాపివి కదా, పలానాడు పాపం చేసావు కదా, నువ్వు పాపి కదా, ఏ ముఖం పెట్టుకుని దేవుడి దగ్గరికి వచ్చావు నువ్వు అని అంటుంది అనమాట. మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయేంత వరకు కూడా చెవుల్లో గింగిరం అనిపించేస్తూ ఉంటుంది ఈ మాటలు. కానీ నీకు ఇంకా మారు మనసు లేదు, ప్రార్థన దేవుడు వింటాడా, విండవు. నీకు రక్షణ లేదు, దేవుడు విండవు, నువ్వు సిద్ధపడలేవు అని ఇంకెన్నో రకాలైనటువంటి మాటలు మనల్ని అంటూ ఉంటుంది. అయినప్పుడు కూడా మనం ఏం చేయకూడదంటే నిరాశపడడానికి వీల్లేదు. నిరాశపడపోవుటకు చూచి అప్పుడు అది ఎంత తలంపు పెట్టినా భయపడతలేదని అప్పుడు అదే ఏం చేస్తుందంటే ఓడిపోతుంది అన్నమాట అది. అందుకే మన మనసుకు నిదానము కావాలి. ఇసుకరేణువంతా కూడా మనోనిదానం తప్పిపోతే ఓడిపోయినట్లే. సాతాను ప్రలోభ పెట్టేటువంటి ప్రతి మాటలో కూడా మనము ఆ ప్రలోభన పడిపోతే ఓడిపోయినట్లే. కనుక ఇసుకరేణువంతా కూడా ఏ మాత్రం కూడా తొణకవద్దు, బెనకవద్దు. అది ఎన్ని అయినా చేస్తుంది, ఎన్ని చిన్నులైనా చేస్తుంది, ఎన్ని చిహ్నాలైనా మనకు చూపిస్తుంది. కానీ ఏ మాత్రం కూడా మనము మనోనిదానం తప్పిపోకుండా ఉండాలి. అలాగే మనము మానవత్వము, ఎందుకంటే ఏమన్నారంటే ఆయన మానవత్వము పరలోకం నుండి భూలోకానికి వచ్చిన ఉద్దేశము మనం ఎప్పుడైతే తప్పిపోయామంతా సున్నా అయిపోద్ది. మనం నిర్ణయించుకున్న తీర్మానాలన్నీ కూడా సున్నా అయిపోద్ది. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి మాట కూడా మనం మర్చిపోయినట్టు అయిపోతుంది. కనుక అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు కింద అయిపోద్ది దీక్ష తప్పినట్లయితే కనుక మనం దీక్ష తప్పడానికి వీలు లేదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మరి పంపిన తండ్రి యొక్క దైవత్వము సున్నా అయిపోతుంది. దేవుడు రావడము ప్రాణం పెట్టడం కూడా సున్నా అయిపోద్ది. పరిశుద్ధాత్మ యొక్క దైవత్వం కూడా సున్నా అయిపోద్ది. భూలోక సృష్టి అంతా కూడా ఒక సున్నా కింద అయిపోద్ది. ఒక రేణువంత మనోనిదానము కూడా తప్పిపోకుండా మనం ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక మనోనిదానము తప్పడానికి వీల్లేదు. తప్పి ఉంటే ఇవన్నీ కూడా సున్నా అయిపోతాయి, అన్నిటికీ కూడా నాశనం అయిపోద్ది. అందుకని మనోనిదానము తప్పకుండా ఉండేటటువంటి పరిస్థితి మనము చూసుకోవాలి. ఎందుకంటే దైవావతార పురుషుడు కనుక ఆయన తప్పలేదు. ఆయన దైవావతార పురుషుడు కనుక తప్పలేదు. ఆయన తప్పలేదు కాబట్టి మనకు కూడా తప్పకుండా ఉండేటువంటి జయాన్ని మనకి ఇస్తాడు. కనుక ఆయన జయం వైపు మనం చూడవలసిన వారమైన మీరు గ్రహించుటకు బాధనీయముగా చెప్తున్నాను. ఎందుకంటే ఒంటే సూది బెజ్జములో దూరుట సులభమే కానీ ధనవంతుడు మోక్షములో ప్రవేశించడం దుర్లభమని ప్రభు లోకంలో ఉన్నప్పుడు చెప్పారు. ఒంటే సూది బెజ్జములో దూరడం అనేటటువంటిది సులువు అంటున్నారు. దూరడం కష్టమే, కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే కనుక దూరి తీరుతుంది అది. కనుక మనము ఇప్పుడు దీన్ని బట్టి మనము ఏం చేయాలంటే మోక్షములో ధనవంతుడు కూడా ప్రవేశించడం దుర్లభం అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ అసాధ్యాలు అంటున్నారు. నేను ఈ ప్రార్థన చేయడం, ఈ దీక్షతో ఉండడం కూడా అసాధ్యమే, ఇంకెందుకు వచ్చింది గొడవ అనేటటువంటి నిరాశ మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. కనుక ఇట్టి దురాశలో మనం ఉండకుండా, నిరాశలో మనం ఉండకుండా మనోనిదానము తప్పకుండా ఎప్పుడైతే మనము ఉంటామో, నిరాశ పడకుండా ఉంటామో అప్పుడే మనకి మరి జయము కలుగుతుంది, ధన్యత కలుగుతుంది. అలాగే ఇంకో మాట ఏంటంటే శోధన వేదన అన్నారు. ప్రభువుకి శోధన వచ్చింది, వేదన వచ్చింది. ప్రభువు దగ్గరికి వెళ్ళింది సాతానుడు, శోధించి వేదన కలిగించాడు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటే ఎందులోనూ కూడా తప్పలేదు. ఆయన
తప్పకుండా శోధన జయించారు, వేదన జయించారు. ఎందుకో తెలుసా? మనకు మాదిరి చూపించడానికి. ఆయన 40 రోజుల ఉపవాసం ఎందుకు చేసినట్లు? మాదిరి జీవితం జీవించాలని, మనకి మాదిరి చూపించాలని ఆయన 40 రోజులు ఉపవాసం చేసినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకుందాము. కనుక మరి మనము మనోనిదానము కలిగి దైవ సన్నిధిలో ఉండి మహిమ సంపాదించుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. అలాగా మహిమ జీవితాన్ని మనం పొందడానికి, మహిమలో ఇంకనూ అధిక మహిమలోనికి వెళ్ళడానికి దేవుడు మనకి అవకాశం కలిగించాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఏం చేయలేడు శోధన మరి వచ్చినప్పుడు జయించడానికి మాకు శక్తియు ప్రభా అని మనము అడగవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ విషయాలు మనము అర్థం చేసుకుందాము. 40 రోజులు పాటించవలసినటువంటి విషయం మనము. కనుక ఈ ఉపవాసం చేయాలంటే కొన్ని సలహాలు ఉన్నాయి, దైవజనులు చెప్పినటువంటి సలహాలు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం కూడా మనం చదువుకుంటే కొంత విషయం మనకు తెలుస్తుంది. 58వ అధ్యాయం ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి మనకి ఉంటుంది. కాబట్టి అది కూడా ఒకసారి చదువుకుందాము. మనము దాని విషయంలో కూడా విషయం గ్రహించుకుందాం. కనుక ముఖ్యంగా ఈ ప్రార్థనకి ఉండవలసినటువంటి విషయాలు ఏంటంటే పరిశుద్ధత కావాలి. ఏం కావాలమ్మా? పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కావాలంటే ఏంటి పరిశుద్ధత? దేనికి పరిశుద్ధత ఉండాలి అంటే మొట్టమొదట హృదయ శుద్ధి అవసరమైనది. ఈ 40 రోజులు ఉపవాసం చేయడానికి మనకి ఏం కావాలంటే ఒక పరిశుద్ధత కావాలన్నారు. పరిశుద్ధతలో కూడా మనకు కొన్ని రకాలైనటువంటి శుద్ధులు దేవుడు దైవజనుల ద్వారా మనకు తెలియజేస్తారు. కొన్ని రకాలంటే 7 రకాలు, 7 ప్రాముఖ్యమైన సంఖ్య, 7 పరిశుద్ధమైన సంఖ్య, సంపూర్ణమైన సంఖ్య. కనుక 7 శుద్ధులు అన్నారు. కనుక ఈ 7 శుద్ధులు మొట్టమొదటి హృదయ శుద్ధి, హృదయమును శుద్ధిగా ఉంచుకోవాలి, అంటే ఏ మలినము లేకుండా ఉంచుకోవాలి. రెండవది ఉదర శుద్ధి అన్నారు. ఉదరం అంటే కడుపు అని అర్థం. కడుపు అంటే ఏంటి? ఏమీ తినకుండా తాగకుండా దీన్ని ఖాళీగా ఉంచుకోవడం, అంటే అది శుద్ధి అనమాట. ఇంకా అపవిత్రమైనది ఏది లేదు. కనుక హృదయ శుద్ధి, ఉదర శుద్ధి అన్నారు. మూడవది ఏంటో తెలుసా? శరీర శుద్ధి అన్నారు. ఈ 2 అయిన తర్వాత మూడోది శరీర శుద్ధి, అంటే స్నానము చేయడం అనమాట. స్నానం పైనుంచి కింద వరకు కూడా స్నానం చేసి శుద్ధి అయిపోవడం. మూడోది ఏంటంటే నాలుగోది వస్త్ర శుద్ధి. వస్త్రం అంటే మనం కట్టుకునే బట్టలు, విడిచిన బట్టలు మనం ఇంకా కట్టడానికి వీల్లేదు. కొత్త బట్టలైనా అవసరమేం లేదు మనకి. రేవు బట్టలు అన్నారు, అంటే ఉతికిన బట్టలు. రేవు అంటే చాకలు తీసుకొచ్చినటువంటి బట్టలు అని అర్థం. మరి ఉతికిన బట్టలు అంటే మనం ఇంట్లోనే శుద్ధి చేసుకుని ఉంచుకున్నటువంటి బట్టలు. కనుక ఉతికిన బట్టలు, రేవు నుంచి వచ్చినవి అయినా మనం ఉతుకున్నవైనా, ఉతికిన బట్టలు కట్టుకుంటే అది వస్త్ర శుద్ధి అన్నారు. అలాగే మరి ఐదవది ఏంటంటే గృహశుద్ధి. ఈ గృహశుద్ధిని ఏమన్నారు తెలుసా? గృహమంతా శుద్ధి చేసుకోకపోయినా నువ్వెక్కడ ప్రార్థన చేసుకున్నావు, కనీసం ఆ ప్లేస్ని, ఆ గదిని శుభ్రం చేసుకో. గృహమంతా శుద్ధి అప్పటికప్పుడు నువ్వు చేయాలంటే చేయలేవు. కనుక గృహశుద్ధి అంటే స్థలశుద్ధి. స్థలశుద్ధి అంటే నువ్వు ఎక్కడ ప్రార్థన చేసుకున్నా ఆ స్థలమని శుద్ధి చేసుకో. నువ్వు నీటితో కడుగు, లేకపోతే ఒక దాంట్లో తుడుసుకో. నువ్వు అది శుద్ధి అవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా శుద్ధి, గృహశుద్ధి అన్నారు. ఆరవది ఏంటో తెలుసా? పాదశుద్ధి అన్నారు. ఈ పాదశుద్ధి అంటే ఏంటో తెలుసా? స్నానం చేస్తాం కదా, శరీర శుద్ధి అయిపోయింది కదా, పాదశుద్ధి ఎందుకు? కనుక ఆ లోపలికి స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వస్తాం, బట్టలు కట్టుకుంటాం, మరి ఇటు అటు తిరుగుతాం, ఇవన్నీ చేసుకుంటాం. ఇప్పుడు గదిలోనికి వెళ్ళేటప్పుడు పాదాలు అటు ఇటు తిరిగాయి కాబట్టి ఏం చేయాలంటే గుబుక్కుని పాదాలు కడుక్కుని తుడుచుకుని లోపలికి వెళ్ళాలి గదిలోనికి. ఇది మనం చేయవలసినటువంటి శుద్ధి. అందుకే మరి పాదశుద్ధి అయిన తర్వాత ఏంటో తెలుసా? శిరోశుద్ధి అన్నారు. శరీర శుద్ధి అన్నారు. శరీర శుద్ధి వేరు, శిరోశుద్ధి వేరు. శిరోశుద్ధి అంటే శిరస్సు శుద్ధిగా ఉండాలి. శిరస్సు అంటే ఏంటి? ఇందాక స్నానం చేసేసాం కదా, అంటే మతి శుద్ధి అని అర్థం అనమాట. శిరస్సులోంచి కదా మనకు ఆలోచనలు వస్తాయి. ఏ ఆలోచనైనా, ఏ యొక్క తలంపులైనప్పుడు కూడా మనకు తలలో నుంచే వస్తాయి. కాబట్టి ఈ తలంపులన్నీ కూడా ఇక్కడ శుద్ధ అవ్వాలన్నమాట. అంటే ప్రభువుకు అనుకూలముగా, వాక్యానికి అనుకూలముగా, సన్నిధికి అనుకూలంగా ఉండేటువంటి ఆలోచనలే మనము చేయవలసినటువంటి వారమని. ఇప్పుడు ఒకసారి చెప్పండి. హృదయ శుద్ధి, ఉదర శుద్ధి, శరీర శుద్ధి, వస్త్ర శుద్ధి, గృహశుద్ధి, పాదశుద్ధి, శిరోశుద్ధి. ఈ శిరోశుద్ధిని ఏమన్నా తెలుసా? మతి శుద్ధి అన్నారు. ఈ మతిని శుద్ధిగా ఉంచుకోవాలి. ఈ మతి శుభ్రం కాకుండా ఉండాలి. ఈ మతి మనం ఎక్కడే ఉంటామో అనేక రకాల దగ్గరికి వెళ్ళి ప్రయాణం చేసి వస్తూ ఉంటుంది, మలినమైపోతూ ఉంటుంది. కనుక మతి శుద్ధి అవసరం. ఇట్టి శుద్ధులు కలిగి ఉండాలి. అందుకే ఇట్టి శుద్ధులన్నీ కూడా ఎప్పుడంటే
మరి తల స్నానము ప్రార్థనకు పూర్వమే స్నానము చేసి ఈ శుద్ధులన్నీ కలిసి మనం అక్కడ ఉండాలని మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఉతికిన బట్టలు ధరించి ప్రార్థన సమయానికి 5 నిమిషాలకు ముందే ప్రార్థనశాలకు వెళ్ళవలను. ఒక 5 నిమిషాలు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక పావు గంట ముందే ఉండాలి. డ్యూటీ ప్రకారంగా ఏం చేయాలంటే 9 గంటలకు స్కూల్ అంటే 8:45కి టైం వేసి సంతకం పెట్టాలి అక్కడ రిజిస్టర్లో. లేకపోతే కనుక లేటు, అలాగనే 3 లేట్లు అయితే ఒక సీఎల్ పోతుంది. అందుకని చెప్పి ఒక టైము క్రమశిక్షణ అన్నారు దాన్ని. మరి డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎంత క్రమశిక్షణగా వెళతామో, ఎక్కడ ఆఫీసర్లు వచ్చి మన పై ఆఫీసర్లు వచ్చి మనల్ని చివాట్లు పెడతారో అని అంటామో అనేటటువంటి పరిస్థితికి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మనము అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనం టైం ప్రకారం క్రమశుద్ధి కలిగినటువంటి వారమై ఉండాలి. ఈ మతిశుద్ధిలో కూడా ఏమంటే క్రమశుద్ధి ఉంటుంది అనమాట. క్రమము శుద్ధిగా ఉండాలనేటటువంటి పరిస్థితి. 5 నిమిషాలు తక్కువ, మరి 7 గంటలకు అనుకున్నాం అనుకో, మరి పావు తక్కువకో 5 నిమిషాలు తక్కువకో వెళ్ళాలి తప్ప 7కి మాత్రం వెళ్ళకూడదు, ముందే ఉండాలని దాని అందుకే 100కి 100 పాళ్ళు మార్కులు అనమాట. 100కి 100 మార్కులు వచ్చేసి అంటే 100% అని మనం అనుకుంటాం కదా. పిల్లల్ని ఎంతో ప్రశంసిస్తాం కదా, ఎంతో కొనియాడతాం కదా. అందుకే దేవుడు టైంకి వచ్చేస్తారు. 9 అంటే 9కి ముందే వచ్చి ఆయన కూర్చుంటారు. 7 అంటే 7కి ఆయన కూర్చుంటారు సింహాసనం మీద. ఆయన కూర్చున్న తర్వాత మనం వస్తూ ఉండడం అంటే ఆయన రాకముందు మనం రావాలట. మనం కొన్ని చర్చిలో మనం చూసినట్లయితే కనుక ఎంత క్రమశిక్షణగా ఉంటుందో టైం లిమిట్స్. కనుక మేము పెద్దబాబు దగ్గరికి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి చూసాం. అక్కడ ఏంటంటే అసెంబ్లీ ఆ ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అక్కడ ఎలాగుంటుందో తెలుసా, 9ంటికి ఆ టైం చూస్తూ ఉంటారు. ఫిలప్ అయిపోతుంది, ఇంకా సీటర్ అయిపోద్ది, ఆ ప్లేస్ అంతా కూడా సీటర్ అయిపోద్ది, ఇంకా సీట్లు ఉండవు. 9 అవ్వక ముందు పావు తక్కువగా 9కే సీట్లన్నీ కూడా ఫిలప్ అయిపోతాయి. ఇంకా టైం కోసం ఎదురు చూస్తూ ఎప్పుడైతే టైం అలా 9 అయ్యిందో అప్పుడు ప్రార్థన ప్రారంభం చేసేస్తూ ఉంటారన్నమాట. అంటే ప్రభు కంటే కూడా ముందు వచ్చి వారు చూస్తున్నారని అర్థం. ఎదురు చూస్తారు. ఎదుర్కొన్నట్టంటే ఇదే ప్రభు ఇలాగ వస్తున్నారంటే ఆయన ఎదుర్కోవడానికి. పెండ్లి కుమారుడు వస్తున్నాడంటే 10 మంది మరి కన్యకలు కూడా ఎదురెళ్ళేటటువంటి పరిస్థితుల్లో 5 ఆగిపోయారు, 5 వెళ్ళారు కదా. ఎదుర్కొనేటంటే ఆయన ఇలాగ వస్తుంటే మనం అలాగే వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నమాట. అది ఎదుర్కొనేటంటే. ఈ ఉపవాస కార్యక్రమాలకు కూడా రోజు కూడా ఏ మాత్రం కూడా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ప్రభుని ఎదుర్కొనడానికి వస్తే కనుక పెండ్లి కుమార్తె అంతస్తు అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక 5 నిమిషాలకు ముందే ప్రార్థనశాల దగ్గరికి మనం వచ్చేయాలి. కనుక నిశ్శబ్ద స్థలం ఏర్పాటు చేసుకోవాలి. మనం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మోకరించి ప్రార్థనలో ఉండాలన్నమాట. ఇంకా ఆసం కవరు బోసం కవరు చెప్పుకోవడానికి వీల్లేదు. అయ్యో వచ్చావా అంటే వచ్చావో పిన్ అనుకోవడానికి వీల్లేదు. ప్రభు అక్కడ ఉన్నారు కాబట్టి మౌనమే మనం అక్కడ తాండవింప చెయ్యాలి. మౌనముగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దంగా ఉండి ఆ స్థలంలో ఏం చేయాలంటే ప్రభువు మనము మాట్లాడుకునేటట్లుగా ఉండాలని, ప్రభువే మనల్ని చూసి నిశ్శబ్ద స్థలంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మంచి అనుకూల సమయము ఏర్పాటు చేసుకునే సమయం ఇదే. అనుకూల సమయం, అనుకూలమైనటువంటి సమయము. మరి ప్రభు వచ్చారు, మనం వెళ్ళాము, మౌనముగా ఉండాలి. అందుకే దైవజన్ దేవదాసయ్య గారు చెప్పారు, ఈ సన్నిధుల్లో మనం దేవుడు మన మధ్యకు సంచారం చేస్తూ వస్తారట. గొర్రె పిల్లగా వస్తారు, ఆయన మనిషి రూపంలో వస్తారు. వచ్చినప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా, మౌనముగా ఉండాలి. మన పాదాలు కనపడకుండా కప్పుకుంటూ ఉండాలి. మౌనముగా ఉండి ఈ గొర్రె పిల్లకి ఎక్కడ నా శరీరం తగులుతుందో, ఆయనకి ఎక్కడ కళంకం అంటిస్తానో, ఎక్కడ ఆయనకి మరి అడ్లాటంకాలు కలిగిస్తానో అనేటటువంటి భయభక్తులతో మనము సన్నిధిలో మనము మేసలవలసినటువంటి వారమైన. ఇష్టం వచ్చినట్టు కూర్చోడానికి వీలు లేదు. ఆయన దగ్గరికి మనం వచ్చామంటే ఎంత పొందికగా ఒద్దికగా మనము కూర్చుని ఉండవలసినటువంటి వారమైన. ఇష్టం వచ్చినట్లుగా తిరగకూడదు, ఇంక ఇటు అటు తిరగకూడదు. ప్రభుకి ఆయాసం కలిగించకూడదు, ఆయనకి గాయం కలిగించకూడదు, మళ్ళీ గాయాన్ని రేపకూడదు మనము. కనుక వచ్చిన వాళ్ళు వచ్చినట్టే మౌనముగా ప్రభు ఇక్కడ ఉన్నారనే తలంపుతోటి నిశ్శబ్దమైనటువంటి రూపంలో మనం అక్కడ ఏర్పాటు సమయం అది. కనుక మనం ఏర్పాటు చేసుకున్న సమయం ప్రభు వచ్చే సమయం కనుక ఈ స్థలము. అందుకే 40 రోజులు కూడా మరి టైము మార్చడానికి వీల్లేదు, మరి స్థలము కూడా మార్చడానికి వీల్లేదు. అనుకున్నటువంటి స్థలంలోనే మనం ఉండాలి. కనుక అనుకూల సమయము, అనుకూల స్థలము ముందుగానే మనం నిర్ణయించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ మారకూడదు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని హెబ్రీ పత్రికలో మనకు రాయబడి ఉంది. ఏమనంటే దేవుని దగ్గరికి మనం వస్తున్నామంటే ఆయన ఉన్నాడు అనే నిజమైన సంకల్పం మనలో ఉండాలి.
దేవుని దగ్గరికి వచ్చామంటే మనం వచ్చామమ్మా ఇల్లమమ్మా కాదు, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను, నా తండ్రి నాకు దీవెనలు ఇస్తాడు అనేటటువంటి తలంపు మనకు రావాలి. అందుకే ఆయన ఉన్నాడని, ఆయన మనకి ఫలము దయచేయవాడని, నేను వెళ్తున్నాను కాబట్టి ఎంతో కొంత వేస్తారు. పుట్టిన దగ్గరికి వెళ్ళినటువంటి తల్లి దగ్గరికి వెళ్తే కనుక ఎంతో కొంత మనకు మూట కట్టిస్తుంది, ఎంతో కొంత మన చేతిలో పెట్టిస్తుంది. అది తల్లి యొక్క లక్షణం, తల్లి యొక్క ప్రేమ. కూతురు కూడా ఆశిస్తూ ఉంటుంది, అమ్మ దగ్గరికి వెళ్తున్నాను నాకు ఏదో ఒకటి ఇస్తుంది అని. అలాగే తండ్రి దగ్గరికి మనం వస్తున్నామంటే ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. ఎప్పుడూ కూడా మన దగ్గర స్తుతులు ప్రార్థనలు అందుకుంటాడు, కానీ దీవెనలు అందిస్తాడు. దీవెనలు ఇచ్చే దేవుడై ఉన్నాడు కనుక ఆయన మనకు ఉన్నాడని ఒక ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడని కూడా. ఈ సమయాన్ని నువ్వు ఆయన కొరకు హెచ్చించావు, ఆయన దగ్గరికి వెళ్ళావు కాబట్టి ఈ సమయానికి తగినటువంటి ప్రతిఫలం నీకు ఇచ్చేస్తాడమ్మా. ఆయన రుణమేమీ ఉంచుకోడు ఆయన. కనుక ఆయనకి దగ్గరికి మనం వెళ్ళాలే, కానీ ఆయన మెండైనటువంటి దీవెనలు మన చేతి నిండా ఇచ్చి, మన జీవితం నిండా ఇచ్చి పంపించేటువంటి దేవుడై ఉన్నాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఇది మనం గట్టి నమ్మిక కలిగినటువంటి వారమే మౌనముగా మోకరించాలి. మరి మనం వస్తూనే బయట నుంచి, అందుకే బయట కాళ్ళు కడుక్కోవడానికి మనం ఏర్పాట్లు చేస్తూ ఉంటాము. కాళ్ళు కడుక్కుని లోపలికి రావాల్సినటువంటి విధానం ఒకటి ఉంది, అది కూడా మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. నీళ్ళు అక్కడే ఉంటాయి, కుళాయిలు అక్కడే ఉంటాయి, కానీ గబగబా అడ్డపడిపోతారు, వచ్చేస్తారు. అది ఏంట్లే పర్వాలేదు అనుకుంటారు, ఏం పర్వాలేదు రోజు కడుక్కోలేటు అనుకుంటారు. ఇది నిర్లక్ష్యంతో కూడినటువంటి విషయము. కనుక అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశాన్ని మనము కలిగి ఉండాలి. అది పరిశుద్ధతకు సూచన. పరిశుద్ధులైన తండ్రి దగ్గర మనం వచ్చాం కాబట్టి అలాగ మౌనంగా వచ్చి మౌనముగా మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని కనిపెట్టుము. మౌనముగా వచ్చి పరిశుద్ధమైనటువంటి స్థలానికి వచ్చి కళ్ళు మూసుకొని మనము కనిపెట్టవలసినటువంటి వారమైన. ఎప్పుడైతే మనం పరిశుద్ధత కలిగి వచ్చామో, మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని కనిపెడుతూ ఉన్నాము. ఈ రెండవది ఏంటంటే మనోనిదానం అన్నారు. మనసుని నిదానం పెట్టుకుంటే ఇవన్నీ చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. అందుకే ఏమంటున్నారంటే అనుదినము మనోనిదానం అనేటటువంటి జీవితము మనకి కావాల్సి ఉన్నది. ప్రతి దానికి కూడా మనస్సు నిదానంగా ఉంచుకోవాలి. ఈ మనసు నిదానంగా ఉంచుకోకపోతే పరిపరి విధాల పారిపోతూ ఉంటుంది. ఇది కళ్ళెమి లేని గుర్రంలాగా వెళ్ళిపోతూ ఉంటుంది మన యొక్క మనసు. అందుకే మనసును గురించి, ఈ నాలుక గురించి కూడా, అది కూడా అదిరిపడుతూ ఉంటుందట. మనసు అదిరిపడుతూ ఉంటుంది, నాలుక కూడా అదిరిపడుతుంది. ఏదో మాట్లాడాలి, ఏదో అనేయాలని ఉంటుంది. కానీ దేవుని స్తుతించే మాటలే మన నోటి నిండా ఉండాలని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే మనోనిదానము ఎంతైనా అవసరమైన. విచారము కూడదు, మనోనిదానము అవసరమైనది. మనసుకు విచారం కూడా ఉండొద్దు. మనకేం కావాలంటే మనోనిదానం కావాలి. మనసు నిదానం పెట్టుకునేటువంటి పరిస్థితి. నిదానం లేకపోతే కనుక చాలా గందరగోళం అయిపోయేటటువంటి పరిస్థితులు. కనుక ఉదాహరణకి ఏంటంటే ఫోటో తీసేటప్పుడట, ఇలా ఫోటో తీస్తున్నారు ఎవరైనా, ఆ ఫోటో తీసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఫోటోగ్రాఫరు తీసేటంటే ఆ యొక్క అద్దం వైపే మన యొక్క ఫేస్ పెట్టాలి. ఆ ఫేస్ పెట్టేటప్పుడు కూడా పళ్ళు ఇకిలించినట్టు కళ్ళు మూసుకున్నట్టు ఉంటే మనకు కుదరదు కదా. నా ఫోటో చక్కగా రావాలనుకునేటటువంటి దృక్పథంతో, అందులో ఇంకా చెడు రాకూడదు, అవతోకలు రాకూడదు, చక్కగా రావాలి నా బొమ్మ అనుకుంటే కనుక నువ్వు ఎలాగుంటావో, ఫోటో తీసేవాడి దగ్గర నువ్వు ఎలాగుంటావో అలాగే దేవుని సన్నిధిలో నువ్వు అంత నిదానంగా ఉండాలి అనేటటువంటి మాట. కనుక మనోనిదానపు ఆలోచన కలిగించుకోవాలనేటటువంటి ఈ జీవితకాలము కూడా మనోనిదానం కలిగి ఉండాలి. జీవితకాలము కూడా అంటే ఒకప్పుడు చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా ఉండకూడదు. ఈ మనోనిదానం నువ్వు నేర్చుకున్నావంటే కనుక ఇంటి దగ్గర కూడా నువ్వు అలాగే ఉంటావు. కనుక అటువంటి పరిస్థితులు అంటే మనోనిదానం అంటే ఇంకా అవసరమైన మాటలు మాట్లాడటానికి వీలు లేదని చెప్పట్లేదు ఇక్కడ. అనవసరమైనటువంటి ఆ సోదిలోకి నువ్వు వెళ్ళొద్దు అని అర్థం. అవసరమైన మాటలే మాట్లాడు అనే మాట. కనుక సింహాసనం మీద ప్రభు కూర్చుని ఉన్నారు కదా, కూర్చున్నటువంటి సింహాసనాసీనుడైనటువంటి ప్రభు వైపే మనము చూడవలసినటువంటి వారమైన. మనం నిదానంగా కూర్చుంటే సింహాసనం మీద కూర్చున్న ప్రభు మనకు కనిపిస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు కనిపిస్తారు మనకి. కనుక కనిపించేటటువంటి మనం మనసును బట్టి ఆయన కనపడేటువంటి రీతులు కూడా ఉంటాయని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక సింహాసనాసనుడైన ప్రభు వైపే మనము చూడాలి. కనుక దానియేలు కూడా ఎలాగని కూర్చున్నాడంటే మనసు నిబ్బరం చేసుకుని కూర్చున్నాడట. ఆయన మనసును నిబ్బరము చేసుకున్నట్లుగా కూర్చుని ఉన్నాడు. అలాగే నిబ్బరం చేసుకుని దేవుని దగ్గర మనసు, అదే మనోనిదానం. మనసు నిబ్బరం చేసుకోవాలి. దాని మీద దేని మీదకి కూడా పోనివ్వకూడదు, చెదరనివ్వకూడదు. మన మనోభావాలు చెదరనివ్వకూడదు, మనసును చెదరనివ్వకూడదు. అలాగే మన ఎదుటి దేవుడు ఉన్నాడనేటటువంటి విషయం మాత్రమే మనసులో తలంపు చేసుకోవాలి. కనుక ఎప్పుడైతే మనం మనోనిదానం కలిగి ఉన్నామో
దేవుడు ఉన్నటువంటి జ్ఞాపక శక్తి మనకు వస్తుంది. కనుక ఈ జ్ఞాపక శక్తి ఏందో మనము ఆనుకొని ఉండాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నా సింహాసనం మీద కూర్చున్నాడు, నా కొరకే కూర్చుని ఉన్నాడు, నా కొరకే ఏదో తెచ్చి అడిగిన, ఆయన తెచ్చింది ఏదో నాకు ఫలం ఇచ్చి వెళ్తాడు అనేటటువంటి ఉద్దేశంతో మనం ఉండాలని మనం మనసు నిదానం చేసుకోవాలి. ఈ దానియేలు మరి 9వ అధ్యాయం 3వ వచనములో మరి మనసు నిదానం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథంలో కూడా 11వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనసును నిబ్బరముగా కుదుర్చుకున్నాడట. కనుక ఈ కుదురుగా ఉండాలని దైవజన దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట. ఇదివరకు కడవలు ఉండేవి, మట్టి కొండలు ఉండేవి, మంచినీళ్ళు తాగడానికి కానీ, అన్నం వండుకోవడానికి కానీ, కూర వండుకోవడానికి కానీ మట్టి కడవలను మట్టి కొండలు ఉండేవి. అలాంటప్పుడు వాటికి నిలబడటానికి భూమి మీద సమానమైనటువంటి ప్లేస్ ఉండదు, కనుక హెచ్చు తగ్గులు ఉంటాయి. కాబట్టి దానికి ఒక కుదురు ఉండేది, తాటి ఈనులతో అల్లేటటువంటి ఒక కుదురు, చుట్ట కుదురు అనేవారు. ఆ చుట్ట కుదురు మీద ఈ కొండను పెడితే గనక అది అప్పుడు అటు ఇటు చెదిరిపోకుండా, బెదిరిపోకుండా, పగిలిపోకుండా ఉండేటటువంటి పరిస్థితి. ఈ మనసు కూడా ఏముండాలంటే కుదురు ఉండాలి. మనోనిదానం అనేటటువంటి కుదురు ఈ మనసుకు ఉంటేనే నిలబడగలుగుతుంది. ఈ కుదురుగా ఉంచుకోవాలనేటువంటి పరిస్థితి. మరి దానియేలు నిబ్బరంగా ఉంచుకున్నారట. అలాగే యోబు గారు కూడా ఎలా ఉంచుకున్నారంటే మనసును నిదానముగా ఉంచుకున్నారట. అందుకే ఆదాము వలె చెమట కార్చి కష్టపడాలట. ఈ మనోనిదానం మోకాల మీద మనం ఉన్నప్పుడు చెమట కారాలి. కనుక చెమట కార్చేటువంటి పని మనం చేయగలుగుతున్నామా? అందుకే చెమట కార్చేటండి. ఆదాము వాళ్ళు చెమట కారిస్తే పంట తీసుకున్నాడు, చెమట కార్చాడు కాబట్టి అతనికి ఏం దొరికింది? పంట దొరికింది. కనుక అటువంటి పంట కొరకు, దేవుడిచ్చిన దీవెన కొరకు మనము చెమట కార్చవలసినటువంటి వారమైన ప్రభువు వలె రక్తపు బిందువులు చిందించవలను. ఆ చెమట అవసరమైతే కనుక ఎలాంటి రక్తపు బిందువులు కూడా చిందించాలి. అది మోకరించుట, మనోనిదానం కలిగి ఉండుట అనేటువంటి మాట దైవజనం చెప్పినటువంటి మాటలు. కనుక ఇంకా మనం చూసినట్లయితే లోకాస్వార్త 22:44 కూడా ఏముందో తెలుసా? మనోనిదానము కలిగి ఉండి, సామాన్యమైన పని కాదు ఇది. ఎలాగా? ఈ లోకాస్వార్త 22లో ఏమన్నా తెలుసా? చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె కాచిన యేసుక్రీస్తు ప్రభువారు నా ఎదుట ఉన్నారు. తడిసిన శిలువలో ఉన్నారు ఆయన. ఎలాగా? రక్తముతో తడపబడిన శిలువలో ఉన్నారు అనేటటువంటి ఆ ఉద్దేశం మనకు కలిగించుకుని ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఈ 40 రోజుల యొక్క కార్యక్రమం కూడా అంత నిదానంగా రావాలి. మనం ఏదో వాళ్ళు పెడుతున్నారు, రమ్మన్నారు కనుక వస్తున్నాము, నేను బలి ఇవ్వడానికి ఒక మేకపోతు వల్ల మనం వెళ్ళవలసి వస్తుంది, ఈ 40 రోజులు ఎందుకు పెడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఉంటే కనుక ఇలాంటివన్నీ కూడా ఉపవాసాన్ని పనికి రావు. మనోనిదానం కలిగించుకుని ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే దేవుడు నాకు ఏదో ఫలం దయచేస్తున్నాడు. ఈ మొదటి రోజు, ఈ 2వ రోజు, 3వ రోజు, 40 రోజులు కూడా ఏదో ఒక ఫలం నాకు దయచేస్తున్న ఉద్దేశంతో మనోనిదానం కలిగించుకుని మనము దేవుని సన్నిధికి రావాల్సినటువంటి వారమైన. ఎలాగంటే రక్త బిందువులు కార్చినటువంటి ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి, సిలువలో రక్తము కార్చినటువంటి ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మోషే సుఖోపవాసాలే, కానీ ఆ ప్రభు యొక్క ఆ సిలువ ధ్యానం మన మనసులో ఉండాలి. నిబ్బరము కలిగి ఉండుట అనేటటువంటి మాట. నిబ్బరము కలిగి ఉండడానికి ఎంతైనా ప్రయాసపడు. నువ్వు ఎంతైనా ప్రయాసపడుతున్నావు, నువ్వు ఎంతైనా లోకంలో ఎంతైనా డబ్బు సంపాదించడానికి ఎంతైనా ప్రయాసపడుతున్నావు, విద్య సంపాదించడానికి, వస్తువులు సంపాదించడానికి ఎంతైనా ప్రయాసపడుతున్నావు, కానీ దైవ సన్నిధిలో ఉండడానికి నువ్వు ప్రయాసపడు, ఎంతైనా ప్రయాసపడు, మనోనిదానం కలిగి ఉండు. అప్పుడు దేవుడు నీకు మనోనిదానం కలిగిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. అలాగే ఈ మనోనిదానం కుదిరిన తర్వాత పశ్చాత్తాపడు అనేటువంటి లక్షణము. పశ్చాత్తాపం కావాలి. ఎలాగో తెలుసా? 10 ఆజ్ఞలను బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేవుడు యెహోవా నేనే అన్నారు కనుక అది కాకుండా ఇంక దేని మీదన్నా మన మనసు వెళ్ళిందా అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. పరిశీలన చేసి 10 ఆజ్ఞను బట్టి హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రతి ఆజ్ఞను బట్టి కూడా అందులో ఏమనుంది అంటే మనకి మరి 10 ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకుంటే కనుక పాపం అంటే ఏంటో, పుణ్యం ఏంటో మనకు తెలుస్తుంది. అది జ్ఞాపకం చేసుకొని మనం పూర్వీకులు తప్పులు కూడా ఒప్పుకోవాలంట. మన పూర్వీకులు చేసినటువంటి తప్పులు, మన తల్లిదండ్రులు చేసినటువంటి తప్పులు, నేను చేసినటువంటి తప్పులు, నా పిల్లలు చేసినటువంటి తప్పులు, ఇవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక అలాగే పాపము లేనిటువంటి పరిస్థితుల్లోనికి దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టే, ప్రభువా నా పాపాలను కూడా నీ దగ్గర ఒప్పుకున్నాను, ఇంకే పాపం నా దగ్గర లేదని కనిపెట్టడం కొరకు మనం అక్కడ నిదానముగా కనిపెట్టడం కొరకు మనం ఉండవలసినటువంటి పశ్చాత్తాపం అన్నారు దీన్ని. మరి పశ్చాత్తాపం అంటే పాపం ఒప్పుకొనుట. కనుక పాపం ఒప్పుకొని తర్వాత మనం ఏం చేయాలంటే వాక్యము అనుదినము చదువుకోవాలి, ఆలోచన చేయాలి, వాక్యం గురించి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని అవలంబించాలి, వాక్యాన్ని అనుభవించాలి, సాక్ష్యం ఇవ్వాలి, ధ్యానించాలి,
ఒకానొక సమయం ముందు బైబిల్ చదవడం నీకు ఇష్టం కాకపోతే అది దుర్బుద్ధి అని గ్రహించాలి. ప్రార్థన చేసుకున్న మనసు రాదు. బైబిల్ చదువుకోలేదని 4 రోజుల నుంచి అంటావు, మరి ప్రార్థన చేసుకోలేదని వారం రోజుల నుంచి అంటావు. కనుక అది ఒక దుర్బుద్ధి, సైతాన్ని పుట్టించే దుర్బుద్ధి అది. దాన్ని జయించాలంటే ఇష్టం లేనప్పుడే నువ్వు అక్కడ వాక్యం చదవడానికి కూర్చో. ప్రార్థన చేయని ఇష్టం లేనప్పుడే నువ్వు ప్రార్థన మోకరించు. దేవుడే నీకు మార్గం ఏర్పాటు చేస్తాడని గ్రహించాలి. అది ఒక దుస్థితిని గ్రహించిన సన్నిధిలో మోకరించు. వాక్యం అంటే మరి ఇష్టపడు, నువ్వు ప్రార్థన అంటే ఇష్టపడు. మన జీవితము అప్పుడు వర్ధిల్లుతుంది ఇలా చేసినప్పుడు. అలాగే తర్వాత ఏం చేయాలంటే దైవ చిత్తానికి మనము అప్పచెప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకో తెలుసా? దైవ చిత్తానికి మనం అప్పచెప్పుకోకపోతే పిశాచు చిత్తానికి వెళ్ళిపోతాం. దేవుని వశములో మనం ఉండకపోతే సాతాను వశములోకి వెళ్ళిపోతాం. మనము దేవుని వశమై ఉన్నాం కనుక, దేవుని యొక్క ఆత్మ వశమై ఉన్నాం కనుక దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రత్యక్షలు ఉన్నాయి మనకి. ఏంటి? దేవుడు కనపడతాడు, వ్రాత ప్రత్యక్షత ఉంది. మరి బాహ్యంగా వచ్చి మనకు కనిపిస్తారు. అలాగే ప్రవక్తల ద్వారా మాట్లాడతారు. అలాగే స్వప్నాల ద్వారా, దర్శనాల ద్వారా, స్వరము ద్వారా, వాక్యము ద్వారా, మనస్సాక్షి గుర్తించు ద్వారా, అలాగే గురుతుల ద్వారా, పరిస్థితుల ద్వారా, భాషల ద్వారా, బోహ ద్వారా, దేవుని యొక్క నడిపింపు ద్వారా దైవ చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నాము అంటే 3 గంటల సమయము కూడా దేవుని మీదే మన మనస్సును ఉంచి మనం అటు ఇటు చెదిరిపోకుండా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక మాట ఏంటంటే విశ్వాసము కలిగినటువంటి వారమై ఉండాలి. విశ్వాసకి ప్రశ్నలే ఉండవట. కనుక తెలుసుకోవడానికి, మంచి విషయాలు తెలుసుకుంటే 1,000,000 ప్రశ్నలు వేయొచ్చు, కానీ విమర్శించడానికి అలాంటి ఇలాంటి తప్పలాంటివి ఆలోచనలు చేసి మనము చెప్పేటువంటి వాళ్ళని భంగపరచడానికి మనం చేసిన ప్రశ్నలు వేయడానికి వేయలేదు. తెలుసుకోవడానికి నువ్వు ప్రశ్నలు వేయి, పర్వాలేదు, చెప్తారు వారు, ఓపికగా చెప్తారు. కనుక విశ్వాసం అయితే కనుక ప్రశ్నలే ఉండవు. చెప్పినట్టు ఎలాగా? అబ్రహాము విశ్వాసం వల్లే. రా అంటే వచ్చేసేవాడు ఆయన. నువ్వు ఈ ప్రదేశం కదా ఇంకో ప్రదేశానికి వెళ్ళంటే వెళ్ళిపోయేవారు. నీ కొడుకుని బలిమ్మంటే ఇచ్చేశారు. ఇలాంటి పరిస్థితి ఆయన దగ్గర ఉంది. అలాంటి విశ్వాసులమై మనము ఉండాలని. అవిశ్వాసకి ప్రశ్నలే ఉంటాయంట. అన్నీ ప్రశ్నలే, ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కనుక అవిశ్వాసపు కన్ను దేవుణ్ణి చూడలేదు. విశ్వాసపు కన్నుతో మనం దేవుని యొక్క సన్నిధి మనము చూడగలుగుతాము, ఏమైనా పొందగలుగుతాము. పాప క్షమాపణ పొందగలుగుతాము, పాపాలను జయించే శక్తి పొందగలుగుతాము, వాక్యమును గ్రహించే జ్ఞానం పొందగలుగుతాం, ప్రార్థనా శక్తిని పొందగలుగుతాం, స్తుతించే నైజం పొందగలుగుతాం, సువార్త ప్రకటించే శక్తిని పొందగలుగుతాం, తండ్రి సహవాసం పొందగలుగుతాం, ఆత్మను పొందగలుగుతాం, శరీరానికి కావాల్సిన అక్కర్లను కూడా మనం తీర్చుకోగలుగుతాము, ఆత్మీయ మేళ్ళు పొందగలుగుతాము. విశ్వాస నేత్రమునకు మర్మమైనది ఏది కూడా లేదు అని విశ్వాస నేత్రములతో మనము దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. అందుకే ప్రార్థన. ఈ ప్రార్థన చేసుకుంటే తప్ప దేవుని యొక్క సమాధానం మన దగ్గరికి రాదు గనక మరి ఇవన్నీ కూడా ఉపవాస ప్రార్థనకి సలహాలు, దైవజనులు ఇచ్చినటువంటి సలహాలు కనుక మనము ప్రత్యుత్తరం ప్రార్థనకు పొందకపోవడం వల్ల మనకి ఏం జరుగుతుందో తెలుసా? ఎన్నో అవలక్షణాలు మనకి ఎదురవుతూ ఉన్నాయి కనుక దీని విషయంలో మనం చేసుకోవచ్చు. మరి ఇంకోసారి మనం ఎప్పుడైనా మనం చెప్పుకుందాం, కొన్ని విషయాలు ఉన్నాయి కనుక ఆత్మ నడిపింపు ద్వారా మనం ఎల్లప్పుడూ కూడా ఈ ప్రయోజనాలు చేతపడుతూ ఉండాలి. దేవుని ఎల్లప్పుడూ మన దగ్గర ఉంటున్నారు, మనలో ఉంటున్నారు, మన దగ్గర ఉన్న మన పక్కనే ఉన్నారు, మన ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నారు. దెయ్యములు పారిపోతున్నాయి, చీకటి శక్తులు అంతరించిపోతున్నాయి, నిస్సహాయక సమయంలో సహాయం కలుగుతుంది, ఏ వ్యాధిగ్రస్తుని మీద ప్రార్థించినా స్వస్థత కలుగుతుంది, విశ్వాసము వరముగా అనుగ్రహించబడుతుంది, వివేచన జ్ఞానమును గ్రహింపబడుతుంది, హృదయ రహస్యములు బయలుపరచబడుతూ ఉన్నాయి, పరలోక భాషలు వస్తూ ఉన్నాయి. అనగా పరలోక భాషా వరము కూడా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అట్టి దీవెన ఆశీర్వాదములు మీ యొక్క సహవాసము ద్వారా 40 రోజులు కూడా మనం పొంది అనేక మందికి మరి ఆనందము కలిగించేటటువంటి విషయాలు వాళ్ళకు కూడా మనం అందించడానికి ఒక సాధనాలుగా దేవుడు మనల్ని మలిచి ఉంచును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. 40 దినములు సుఖోపవాస దినముల గురించి మేము చెప్పుకున్నాము. సలహాలు కొన్ని దైవజనులు ఇచ్చినటువంటి కొన్ని సలహాలు కూడా మేము విని ఉన్నాము. ఆ యొక్క మాటలను బట్టి మేము ఒక రకమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వారమై, ముందుగానే నీ సన్నిధికి వచ్చి నిన్నే చూసే దీక్ష కలిగినటువంటి వారమై, సాతానును దాని యొక్క లక్షణాలు జయించడానికి తగినటువంటి శక్తివంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని, 2వ రాకడకు ఆయత్తపరచుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.